అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కూడా ఆయా నియోజకవర్గాల్లో అయితే కూడా పార్టీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అయితే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొంతమంది టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. గతంలో కొంతకాలం నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియ ఈ రోజైతే అత్యధికంగా సుమారు 400 నుంచి 1000 మంది వైసీపీ శ్రేణులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అసలు ఈ టీడీపీలోకి ఎందుకు రానున్నారు, గతంలో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వీరు ఇప్పుడు టీడీపీలోకి ఎందుకు రానున్నారు, వారు మాట్లాడుతూ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గిద్దలూరు నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, అదేవిధంగా ఎంపీలు. సార్ చెప్పండి, గతంలో మీరు వైసీపీ నుంచి జడ్పీటీసీగా ఉన్నారు, ఇప్పుడు టీడీపీలోకి ఎందుకు వస్తున్నారు? టీడీపీలోకి మేము జాయిన్ అయ్యి 5 months అయిందండి. ఈరోజు కూడా అధిక సంఖ్యలో 1000 కాదు 2000 మంది పైగా వైసీపీ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది. ఈ దుర్మార్గ పాలన, అరాచక పాలన భరించలేక జనాలు విసిగెత్తిపోయి నాయకులు, జనాలు, ప్రజలు మొత్తం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, రైతాంగము మొత్తం అన్ని వర్గాల వాళ్ళు కూడా వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీలో ఈ అరాచక పాలన అంతమొందించాలని ఉద్దేశంతో చేరడం జరుగుతూ ఉంది. గతంలో 5 నెలల క్రితం అయితే మీరు పార్టీలో పుచ్చుకున్నారు. అసలు అప్పుడు వైసీపీలో నుంచి టీడీపీలోకి రావడానికి ముఖ్య కారణం ఇంకేముందంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అభివృద్ధి ప్రదాతను ఈ మన జాతీయ రాజకీయాల్లో అంత ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తినే దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టి పరిపాలన చేతకాకపోవడంతో పాటు అక్రమ అరెస్టులు చేయడంతో విసిగెత్తిపోయి ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం జరిగింది. చెప్పండి, మీరు గతంలో పార్టీలో నుంచి కొంతమంది 10 సంఖ్యలో లేకపోతే 20, 100 మంది అయితే పార్టీలు మారుతుంటారు. కానీ గతంలో ఎప్పుడూ లేకుండా గిద్దలూరు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సుమారు 2000 మంది టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అసలు దీనిపై మీరేమంటారు? వైసీపీ పాలన నచ్చకపోవడం ఒకటి, ప్రస్తుత ఎమ్మెల్యే గారి నోటి దురుసు కానీ, అతను మాట్లాడే విధానం కానీ, అతని అరాచకాలతో సహా భరించలేక మేము పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు వరకు అన్నారాంబాబు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు వ్యక్తి, ఇప్పుడు అభ్యర్థి మారుస్తున్నారు. మార్కాపురం నుంచి నాగార్జున రెడ్డి గిద్దలూరుకు వైసీపీ తరఫున వస్తున్నారు. అది మీకేమైనా అభ్యంతరంగా ఉందా? మాకెటువంటి అభ్యంతరం లేదండి. ఎవరు వచ్చినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మేము ఖచ్చితంగా గెలుస్తాము. అశోక్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తాము. గతంలో మీరు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీకి వస్తున్నారు. అసలు మీరు వైసీపీని వీడి టీడీపీలోకి రావడానికి గల ముఖ్యమైన కారణం? నేను దాదాపు 2 సంవత్సరాల 3 నెలల క్రితమే నేను పార్టీ మారడం జరిగింది. అప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నేనే భారీ ఎత్తున పార్టీలో చేరడం. ఆ రోజు 1200 మందితో చేరాము మా గ్రామంలో. అదేవిధంగా నాకు జగన్ గారి పరిపాలన నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చూస్తున్నాం, జైహో బీసీలు వేదికగా కూడా ఈ పార్టీల మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 2000 మందికి పైగా కూడా టీడీపీ శ్రేణులోకి అయితే పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఇది కేవలం వైఎస్ జగన్ అరాచక పాలన తట్టుకోలేకే మేము పార్టీ మారుతున్నాము. ఈసారి ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి ముత్తుమూల అశోక్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా మేము ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, గిద్దలూరు, ప్రకాశం జిల్లా.